సాయికృష్ణ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. నిన్న మధ్యాహ్నం నుంచి సీఐ నాగరాజును సిట్ అధికారులు విచారించారు. అన్ని కోణాల్లో అధికారులు విచారించారు. టాస్క్ ఫోర్స్ ప్రమేయం, సాయికృష్ణ మిస్సింగ్, సీసీ కెమెరాల మాయంపై విచారించారు. కాసేపట్లో సీఐ నాగరాజును కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. నాగరాజు విచారణకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టులో సమర్పించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనతన్. గుడ్ మార్నింగ్ శ్రీహరి. మొత్తానికి సాయికృష్ణ వ్యవహారం ఎంత హాట్గా మారిందో మనం చూస్తున్నాం. ప్రస్తుతం నాగరాజును కూడా గంటల తరబడి విచారించారు. సో ఏ టైంకి కోర్టులో హాజరుపరచబోతున్నారు? శ్రీహరి. గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సతీష్ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఏదైతే నాగరాజు మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సిఐ నాగరాజును నిన్న మధ్యాహ్నం 12 గంటలకు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ని సుమారు నిన్నటి నుంచి కూడా 2 సార్లుగా అంటే ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి ఆయన్ని ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే విజయవాడ కమాండ్ కంట్రోల్లో ఇప్పటికే ఆయన్ని 2 సార్లుగా విచారించారు. పూర్తి స్థాయి దర్యాప్తు అంటే ఈ కేసు మొదటి నుంచి చివరి వరకు టాస్క్ ఫోర్స్ అధికారులు ఏదైతే అడిషనల్ డీసీపీ లత ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి అదేవిధంగా విజయవాడ సిపి ఎవరైతే రాజశేఖర్ బాబు ఇందులో కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ పూర్తి వ్యవహారంలో ఈ కీలకంగా వీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ కేసును తీసుకొచ్చిన తర్వాత సిఐ నాగరాజుకి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు. అయితే సిఐ నాగరాజు ఈ కేసు మొత్తాన్ని అసలు ఎందుకు తను పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది, అయితే ఇతన్ని గాయపరచడం, దాంతోపాటు ఎందుకు అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, దాంతోపాటు అతన్ని అక్కడి నుంచి ట్రీట్మెంట్ అనంతరం అతను మృతి చెందాడు అనుకున్న తరువాత అసలు ఆ డెడ్ బాడీని అన్నోన్ డెడ్ బాడీగా చిత్రీకరించడానికి గల కారణాలు ఏంటి, ఆ అనంతరం దాని తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి శ్మశాన వాటికకు అన్నోన్ డెడ్ బాడీ కింద దాన్ని తరలించిన తర్వాత అక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా కీలకమైన ఆధారాలన్నిటిని కూడా మాయం చేసినట్లుగా అయితే సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే కాల్ డేటా కీలకంగా మారనుంది. ఈ కాల్ డేటాకు సంబంధించి ఏదైతే అటు సిఐ నాగరాజ్ కాల్ డేటాతో పాటు ఎవరైతే సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారో వారందరి కాల్ డేటాలు, దాంతోపాటు డీసీపీ లత ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ లత ఎవరైతే ఉన్నారో ఆమె కాల్ డేటాతో పాటు ఓవరాల్గా మిస్సింగ్ కేసులో ఎవరైతే సాయికృష్ణ ఉన్నాడో అతని కాల్ డేటా, తన తల్లి కాల్ డేటా మొత్తాన్ని కూడా కీలకంగా తీసుకొని దాన్ని అంతా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు, దాంతోపాటు ఏదైతే స్టేట్మెంట్ సిఐ నాగరాజ్ స్టేట్మెంట్ని పూర్తి స్థాయి స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం అవన్నీ కూడా కోర్టుకు మరికొద్దిసేపట్లో పోలీసులు అదేవిధంగా సిట్ అధికారులు అయితే మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయన ఏదైతే ఈ కేసు పూర్తి ఎవిడెన్స్ అన్నిటిని కూడా కోర్టుకు అయితే హాజరుపరుస్తారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.